3 కేజీల టమాటాలు ఉప్పు పసుపులో ఊరి తర్వాత చింతపండు పెట్టాక కలిసిన మిశ్రమం అనమాట ఇది. సరే బాగానే ఎండింది కదా అని చెప్పి ఈరోజు దాన్ని గ్రైండ్ చేశానమాట. గ్రైండ్ చేశాక మళ్ళీ మరొకసారి ఎండలో పెట్టాను. ఇది రోట్లో రుబ్బుతూ ఉంటే ఎంత బాగుండేదనండి. ఇదివరకు చక్కగా మంచి వాసన వచ్చి. కానీ ఇప్పుడు రోలు లేదనుకోండి, రోల్ ఉన్నా సరే కూర్చునే పొజిషన్, కింద కూర్చోలేము, కుర్చీలో కూర్చుంటే రోల్ అందదు. ఇంత పెద్ద ఇల్లు ఉంది, ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఏమైనా సెట్ చేసుకుందామని ఒక ఐడియా వస్తుంది. మా నృహర్ అంటాడు, అమ్మ మన సొంత ఇల్లు ఏమైనా అన్నీ చేసుకోవడానికి అని. సాయంత్రం వరకు ఎండల్లోనే ఉంచాను. తర్వాత లోపలికి తీసుకొచ్చి ఒక 2 గరిటెల పచ్చడికి కారం కలిపానమాట. మెంతులు కొంచెం నల్లగా వేగాయి అనుకోండి, అయితే గ్రైండ్ చేస్తే బాగానే ఉంది. 2 గరిటెల పచ్చడిలో సుమారు 2 గరిటెల కారం కలిపాను. కొంచెం వేరే గిన్నె తీసుకోవాల్సింది, ఏంటో పల్చటి గిన్నె, చిన్న గిన్నె తీసుకున్నాను. నూనె ఇట్టే పొగలొచ్చేసింది. దాంట్లో ఆవాలు వేసాను, ఇంగువ వేసాను. కావాలంటే కొంచెం జీలకర్ర, మినపప్పు కొద్దిగా వేసుకోవచ్చు, చాలండి, అంతకు మించి అవసరం లేదు. చాలా మందిని చూశాను నేను, పచ్చిశనగపప్పు వేస్తూ ఉంటారు. కానీ దానివల్ల ఏంటంటే కొన్నాళ్ళకి కలర్, టేస్ట్ రెండూ మారిపోతాయి. పచ్చిశనగపప్పు నిలవ టమాటా పచ్చడికి అవసరం లేదు. మరి పచ్చడి ఎలా ఉందో చెప్పండి. అందరికీ శుభరాత్రి.